హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియోలో వీడియో స్టెబిలైజేషన్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ యొక్క వీడియో స్టెబిలైజేషన్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తారు, మనకు మొబైల్లో ఆ యొక్క ఫీచర్ని ఎలా ఆన్ చేయాలి, అలాగే మన యొక్క మొబైల్లో ఆ యొక్క ఫీచర్ లేకపోయినా మనకు వీడియోస్ని స్టేబుల్గా ఎలా రికార్డ్ చేయాలనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా హీరో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. గైస్, వీడియో స్టెబిలైజేషన్ అంటే మనకు మొబైల్ కెమెరా యూజ్ చేసి ఏదైనా వీడియోస్ని షూట్ చేసేటప్పుడు మన యొక్క హ్యాండ్స్తో అయితే షూట్ చేస్తాం. అది మనకు జర్కీగా షేకీగా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. అలా షేక్ కాకుండా మన యొక్క మొబైల్లో ఈఏఎస్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈఏఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మిడ్ రేంజ్ మొబైల్స్లో ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే హై ఎండ్ మొబైల్స్లో ఓఏఎస్ అయితే ఉంటుంది. ఓఏఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. ఓఏఎస్ అంటే హార్డ్వేర్కి సంబంధించి, ఈఏఎస్ అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్లో ఈఏఎస్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఈఏఎస్ మనకు మొబైల్లో ఎక్కడ ఆన్ చేయాలనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. దీనికోసం మీరు మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళండి. మీకు వీడియోలో లెఫ్ట్ సైడ్ హ్యాండ్ సింబల్ అయితే ఉంటుంది. ఆ హ్యాండ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు స్టాండర్డ్, అల్ట్రా, అలాగే స్టెబిలైజేషన్ ఆఫ్ అని 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. స్టాండర్డ్లో అయితే పెట్టుకోండి. ఈ యొక్క స్టాండర్డ్ అంటే ఏంటి అంటే, మనం మనకు మొబైల్తో వీడియో షూట్ చేసేటప్పుడు మనకు హ్యాండ్స్ అనేది ఇలా షేక్ అవుతున్నప్పటికీ ఆ షేక్ని రెడ్యూస్ చేసి మనకు వీడియోస్ అనేది స్మూత్గా జర్కులు లేకుండా అయితే వస్తుందన్నమాట. అదే మీరు రన్నింగ్ షాట్ అంటే మీరు బైక్ పైన కానీ లేదా ట్రావెల్ వీడియోస్ కానీ లేదా మీ యొక్క హ్యాండ్స్తో మీరు ఫాస్ట్ మోషన్ వీడియోస్ కానీ తీసేటప్పుడు మీరు అల్ట్రాలో అయితే పెట్టుకోండి. మీరు అల్ట్రాలో పెట్టుకున్నప్పుడు ఇంకా స్మూత్గా అయితే వస్తుంది. అంటే ఎక్కువ జర్క్స్ ఉన్నా సరే మనకు వీడియో అనేది స్టేబుల్గా అయితే ఉంటుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు అల్ట్రాలో పెట్టుకుంటే కొంచెం వీడియో క్వాలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. అదే మీరు స్టాండర్డ్లో పెట్టుకుంటే వీడియో క్వాలిటీ అనేది రెడ్యూస్ అవ్వదు. మీరు ఈ యొక్క ఈఏఎస్ కానీ ఆన్ చేస్తే మీ యొక్క వీడియో అనేది జూమ్ అయితే చూపిస్తుంది, అంటే క్రాప్ చేస్తుంది. ఎందుకంటే మనం క్రాప్ చేసి అది స్టెబిలైజేషన్ అయితే ఇస్తుంది అనమాట. ఇలా అయితే ఈ యొక్క ఈఏఎస్ అనేది వర్క్ అవుతుంది. అది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో అంటే ఓఏఎస్లో మనకు క్రాప్ అయితే అవ్వదు, వీడియో క్వాలిటీ రెడ్యూస్ అవ్వదు, మనకు జర్క్స్ కూడా రావు. ఇది డిఫరెన్స్ అయితే. ఇప్పుడు మనం మన యొక్క మొబైల్లో ఉన్న ఆప్షన్ అయితే ఎనబుల్ చేసి అయితే వీడియోస్ తీసుకోవచ్చు. మీ యొక్క మొబైల్కి ఇన్ కేస్ ఈ యొక్క ఏఎస్ ఆప్షన్ లేకపోతే మీరు వీడియోస్ అనేది నార్మల్గా అయితే షూట్ చేయండి. షూట్ చేసిన వీడియోస్ని మనం ఎడిటింగ్లో అయితే స్టెబిలైజేషన్ అయితే చేస్తాం. అది ఎలానో ఇప్పుడైతే చూపిస్తాను. దానికోసం మీరు ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క వీడియో స్టెబిలైజేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు మొబైల్లో ఉన్న వీడియోస్ అన్ని మనకైతే చూపిస్తుంది. మీరు ఏ వీడియోని అయితే స్టెబిలైజేషన్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వీడియో అనేది అనలైజ్ అయితే అవుతుంది. ఆ షేక్ని ఆ జర్క్స్ని అయితే పోగొట్టి మనకు స్మూత్గా అయితే వీడియో అయితే వస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా బిఫోర్ ఆఫ్టర్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. లేదు మీరు కైన్ మాస్టర్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కైన్ మాస్టర్ ఆప్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు కైన్ మాస్టర్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు కైన్ మాస్టర్ సంబంధించింది కాబట్టి ఇలా మనకు కైన్ మాస్టర్ కూడా అయితే మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో స్టెబిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క యాప్లో ఏంటంటే స్మాల్ జర్క్స్ని అలాగే చిన్న చిన్న వాటిని అయితే మనం స్మూత్ చేసి అయితే చూపిస్తుంది. అదే మీరు రన్నింగ్ షాట్ అలాంటి షార్ట్స్ అయితే మీరు స్టెబిలైజేషన్ చేయాలంటే ఈ యొక్క యాప్ అయితే మీకు పనికిరాదు. ఎందుకంటే ఇది ఎక్కువ షేక్స్ ఉన్నదాన్ని స్మూత్ అయితే చేయలేకపోతుంది. దానికోసం మీరు రన్నింగ్ షాట్ లేదా ఎక్కువ హెవీ జర్క్స్ ఉన్న వీడియోని స్టెబిలైజేషన్ చేయాలంటే దానికోసం మీకు ఇంకొక యాప్ అయితే కావాలి. ఆ యాప్ ఏంటంటే గూగుల్ ఫొటోస్. ఆ గూగుల్ ఫొటోస్లో మీరు స్మూత్గా అయితే వీడియో స్టెబిలైజేషన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు గూగుల్ ఫొటోస్ అయితే ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క మొబైల్లో యొక్క గూగుల్ ఫొటోస్ అని అప్లికేషన్ అయితే ఉంటుంది. అలాగే ప్లే స్టోర్లో కూడా మీకు ఈ యొక్క యాప్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు గూగుల్ ఫొటోస్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నింటినీ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మీరు ఏ వీడియో అయితే స్టెబిలైజేషన్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మనకు వీడియో స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వీడియో స్టెబిలైజేషన్ అయితే అనలైజ్ అయితే అవుతుంది. ఈ విధంగా అనలైజ్ అయిన తర్వాత మనకు వీడియో అనేది స్మూత్గా అయితే
వస్తుంది. దాన్ని మన ఒక గ్యాలరీలో డైరెక్ట్గా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు మొబైల్ కెమెరా యూజ్ చేసి వీడియో స్టెబిలైజేషన్ ఆన్ చేసి స్మూత్గా వీడియోస్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఏఎస్ లేని మొబైల్స్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసి స్మూత్ వీడియోస్ అయితే మనం తీసుకోవచ్చు. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.